హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ మురుపాలతో జున్ను చేసుకోబోతున్నాం. ఆల్రెడీ రెడీమేడ్ జున్ను చేసానండి మన ఛానల్లోన. ఇప్పుడు మనం ఒరిజినల్ జున్ను చేసుకోబోతున్నాం. ఇవి ఆవు పాలు అండి. నేను 1/2 లీటర్ వరకు ఆవు పాలు తీసుకున్నానండి. అలాగే ఇవి మామూలు పాలు వేసుకోవాలండి. అందులోన కావాల్సిన పదార్థాలండి ఇవి 1/4 కిలోలో సగం. మరి ఇంకా ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువ స్వీట్ అయిపోతుంది. అలాగే బెల్లంతో కూడా మనం జున్ను తయారు చేసుకోవచ్చు. నేనైతే పంచదార వేస్తున్నానండి. అలాగే పసుపు, మిరియాలు, యాలకులు, సొంటి. ఇవి ఎందుకు వేస్తున్నామంటే మనకు ఆంబపైత్యం ఉండదండి జున్ను తినేటప్పుడు. అందు గురించే సొంటి, మిరియాలు కంపల్సరీ వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం యాలకులు వేసుకుంటున్నాం. నేను మిక్సీలో వేసుకుందామండి. మిక్సీలో వేసుకుంటే తొందరగా పౌడర్ అయిపోతాయి. మనకి ఎక్కువసేపు టైం పట్టదు కలుపుకోవడానికి. షుగర్ కూడా మొత్తం అన్ని కలిపి మిక్సీ పట్టించుకుందామండి. మిరియాలు, పంచదార, సొంటి, యాలకులండి ఇలా పౌడర్ చేసుకోవాలి. మనం తొందరగా మనకి జున్ను ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలో మనం పాలు వేసుకోవాలండి. పాలుని ఇలా వేసుకుందామండి. మనం పాలు అయితే 1/2 లీటర్ పాలు పడతాయండి. 2వ పొట్టు పాలు ఇవి. అదే తొలి పొట్టు పాలు అయితే ఒక 1/2 లీటర్ పాలకి లీటర్ పాలు పడతాయండి. ఇవి 2వ పొట్టు పాలు అండి. అదే గేదె పాలు అయితే తొలి పొట్టు పాలకే 1/2 లీటర్ పాలకి లీటర్ పాలు వేసుకోవాలండి. పెట్టుకుని ఇది ఇలా కలుపుకుందామండి. మనం ఇది చంటి పిల్లలు తల్లిలు తినకూడదండి జున్ను. ఎప్పుడైనా పిల్లలకి అనాసలు వేసేస్తాయండి జున్ను తింటే. బాలింతలు గాని జున్ను తింటే అనాసలు వేసేస్తాయి. కోతనాస వేస్తుందండి జున్ను గాని తింటే. తల్లికి ఏం అవ్వదు, బిడ్డలకే కోతనాసు బిడ్డలకు వస్తుంది. తర్వాత తల్లికి సూతికి వచ్చేస్తుందండి. కాలు చేతులు మంటలు వస్తాయి. ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసామనుకోండి జున్ను మనకి నీసు వాసన అనేది రాదనమాట. అందుకే పసుపు వేస్తారు జున్నులో. మొత్తం అన్ని కలగలిసిపోయి చూసారా చక్కగాను. అన్ని ఒకేసారి మిక్సీ వేసుకుంటే బాగా కలుస్తాయండి. అది జబ్బు పడి లేచిన వాళ్ళు కూడా తినకూడదండి ఎక్కువ. ఏమైనా బాగా సివియర్ గా బాగోదు కదంట్లోన. అలాంటి వాళ్ళు కూడా జున్ను మాత్రం దయచేసి తినడం మానేయండి. ఎందుకంటే జున్ను తింటే మళ్ళీ మనకి పాత జబ్బులు బయటకు తీస్తుంది. ఒంట్లో బాగా సివియర్ గా బాగోలేని వాళ్ళు కూడా తినకూడదండి జున్నుని. బాలింతలు కూడా తినకూడదు జున్నుని. పొయ్యి మీద వెడల్పుటి బాండి పెట్టుకోవాలండి. మనం జున్ను చేసుకునేటప్పుడు వాటర్ వేసుకోవాలండి. పొయ్యి మీద మనం బాండి పెట్టుకొని మనం సగం వాటర్ పోసుకోవాలండి. వెడల్పుటి బాండి తీసుకొని ఈ జున్ను గిన్నెని ఇందులో దించుకోవాలండి. ఇలాగా దీనిపైన ఒక మూత పెట్టిన తర్వాత ఈ జున్ను పైన ఏదైనా బరువు పెట్టుకోవాలండి. లేదంటే అది ఉడికేటప్పుడు పైకి మూత తన్నేస్తుంది. ఇలా బరువు ఉంచుకోవాలండి. దీని మీద బరువు ఉంచుకొని ఇప్పుడు పైన మళ్ళీ ఒక మూత పెట్టుకోవాలండి. భోగానికి దీని మీద కూడా ఒక బరువు పెట్టుకోవాలండి. అరగంట వరకు దీన్ని ఇలాగా మనం బాయిల్ చేసుకోవాలండి. మనకి జున్ను ఈ విధంగా ఉడికింది. ఒకసారి చూద్దామండి. ఈ విధంగా ఉడికింది. ఇది ఇంకా చల్లారిన తర్వాత గట్టిపడిపోతుందండి. మూత పెట్టకుండా దీన్ని బయట ఉంచుకోవాలండి. బయటని 3-4 గంటలు ఉంచుకొని అప్పుడు మనం సర్వ్ చేసుకుని తినాలండి. ఎంత చల్లారితే జున్ను అంత టేస్ట్ వస్తుందండి. మనకి జున్ను ఈ విధంగా రెడీ అయిందండి. 5 గంటల పాటు నేను దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి. కొంతసేపు చల్లారాక వెంటనే డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు. ఒక గిన్నెలో నీళ్ళేసి చల్లారాక అప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. దీన్ని గంట పాటు చల్లనీటిలో పెట్టాను. 3 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టానండి. దీన్ని జున్నుని ఒకసారి ఇలాగ ఎజ్జులు కలుపుకుందామండి. వేరే ప్లేట్ లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇదిగోటండి మనకి జున్ను చక్కగా వచ్చేసింది. మనకి ఈ విధంగా జున్ను రెడీ అయింది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కండి. మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి.